వెల్కమ్ టు జూమ్డ్ క్రైమ్ సిరీస్ లో సెకండ్ ఎపిసోడ్ కి మీ అందరికి స్వాగతం. ముందుగా మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మీకు ఇంకా బెటర్ గా, ఇంకా హెల్దీగా అండ్ ఇంకా సేఫ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు కేసులోకి వెళ్ళిపోదాం. ఈ కేసు రీసెంట్ గా బంగ్లాదేశ్ లో జరిగింది. ఈ సంఘటన మెయిన్లీ పేరెంట్స్ కి ఒక బిగ్గెస్ట్ వర్స్ట్ నైట్ మేర్ అని చెప్పొచ్చు. 28 ఆగస్ట్ 2023 షిబ్లీ అనే ఒక 20 ఏళ్ల అబ్బాయి నుండి వాళ్ళ అమ్మగారైన నహీదా అఖ్తర్ కు కాల్ వచ్చింది. ఆ కాల్లో షిబ్లీ వణికిపోతూ తన్ని ఎవరో కిడ్నాప్ చేశారని, అలాగే తన్ని బాగా కొడుతున్నారని చెప్తాడు. ఇంకా తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ ఇచ్చేలోపే ఆ కాల్ కట్ అయిపోతుంది. అండ్ అలా కట్ అయిన కాసేపటి తర్వాత మళ్ళీ ఆ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. కానీ ఈసారి మాట్లాడింది షిబ్లీ కాదు. ఆ కాల్ ఆన్సర్ చేశాక షిబ్లీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా హడలిపోతారు. అసలు షిబ్లీని ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారు అండ్ ఆ తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్ గా డీటెయిల్డ్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు కూడా మీ గుండెను గట్టిగా పట్టుకుని ఈ వీడియో చూడడానికి రెడీ అయిపోండి. ఈ కేసు బంగ్లాదేశ్ చెందిన షిబ్లీ సాదిక్ హృదయ్ అనే ఒక 20 ఏళ్ల సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ ది. షిబ్లీ సాదిక్ హృదయ్ బంగ్లాదేశ్ లో ఉన్న చిట్టగాంగ్ అనే ఒక ప్లేస్ లో పుట్టాడు. వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ ఎండి షఫీక్ గారు ఒక ట్రక్ డ్రైవర్, అలాగే వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్. సో వీళ్ళకి రోజు తినడానికి తప్పితే మిగిలిన ఎక్స్ట్రా ఖర్చులకి ఏవి కూడా డబ్బులు ఉండేవి కాదు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వీళ్ళు మాత్రం ఎవరి దగ్గర కూడా చేయి చాచి ఒక్క రూపాయి అడగలేదు. షిబ్లీ కదల్పూర్ స్కూల్ అండ్ కాలేజ్ లో చదివేవాడు. వాళ్ళకి ఆ కాలేజ్ ఫీ కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. సో ఇంకా షిబ్లీ ఏం చేశాడంటే తను పార్ట్ టైం జాబ్ చేయడానికి ఒక పౌల్ట్రీ ఫామ్ లో జాయిన్ అయ్యాడు. అందులో ఒక 6 ఇతనికి ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఆ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు కూడా షిబ్లీ కంటే ఒక 4 to 6 years పెద్దవాళ్ళు. షిబ్లీ ఏం చేసినా సరే తను చాలా సిన్సియర్ గా చేసేవాడు. సో తన పనితనం నచ్చి ఆ ఫామ్ ఓనర్ షిబ్లీకి మేనేజర్ పోస్ట్ ఇచ్చాడు. అలాంటి ప్లేసెస్ లో మేనేజర్ పోస్ట్ అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే కింద వాళ్ళు జనరల్లీ మన మాట వినరు. దట్టు షిబ్లీ వాళ్ళకంటే చిన్నవాడు అవడం వల్ల అతని మాట అస్సలు వినేవారు కాదు. సో దానివల్ల అప్పుడప్పుడు వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు అవుతూ ఉండేవి. అయినా సరే షిబ్లీ తన మానాన్ని తను పని చేసుకుంటూ, అలాగే తను చదువుకుంటూ తన డైలీ రొటీన్ అలాగే సాగించేవాడు. ఇది ఇలా జరుగుతుండగా 28 ఆగస్ట్ 2023 రోజున కూడా షిబ్లీ యథావిధిగా తను ఫామ్ కి వెళ్ళాడు. ఈవినింగ్ షిబ్లీ ఇంటికి వచ్చే టైం అయింది. వాళ్ళ పేరెంట్స్ కూడా షిబ్లీ ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తున్నారు. కానీ తను యూజువల్ గా వచ్చే టైంకి ఇంకా ఇంటికి రాలేదు. సరే ఇంకా ఫామ్ లో ఏదో పని పడి ఉండొచ్చు, సో అందుకే లేట్ అయి ఉండొచ్చు అని వాళ్ళు అలాగే కాస్త కామ్ గా ఉంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. అలా వెయిట్ చేస్తూ రాత్రి అయింది, కానీ షిబ్లీ ఇంకా ఇంటికి రాలేదు. సో ఇంక వీళ్ళు షిబ్లీ ఫోన్ కి కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు, కానీ షిబ్లీ ఏమో ఆన్సర్ చేయట్లేదు. సో అలా వెయిట్ చేస్తూ అర్ధరాత్రి 12 అయిపోయింది, ఇంకా షిబ్లీ ఇంటికి రాలేదు. తర్వాత తెల్లవారిపోయింది, అయినా షిబ్లీ ఇంటికి రాలేదు. సో ఇదంతా చూసి వాళ్ళ కంగారు వచ్చి ఆ ఫామ్ ఓనర్ కి ఫోన్ చేశారు, కానీ ఆ ఫామ్ ఓనర్ వాళ్ళ కాల్స్ ని ఆన్సర్ చేయట్లేదు. సో ఇంక వీళ్ళు చేసేదేం లేక ఆ చుట్టుపక్కలని వాళ్ళ అబ్బాయిని ఏమైనా చూసారేమో అని అడిగారు, కానీ అందరూ కూడా మేము చూడలేదని చెప్పారు. సో ఇంక వీళ్ళు ఒకసారి ఆ ఫామ్ దగ్గరికే వెళ్లి వాళ్ళ అబ్బాయి ఉన్నాడేమో చూద్దామని ఇంటి నుంచి బయలుదేరదాం అనుకుంటారు. అదే టైంలో షిబ్లీ వాళ్ళ అమ్మగారైన నహీదా అఖ్తర్ గారికి షిబ్లీ నంబర్ నుండి కాల్ వస్తుంది. కాల్ లో షిబ్లీ భయంతో వణికిపోతూ మాట్లాడుతున్నాడు. షిబ్లీ వాళ్ళ అమ్మగారితో తను ఎవరో కొంతమంది కిడ్నాప్ చేశారు, అలాగే రాత్రి నుంచి కూడా తన్ని ఒక కార్ లో పెట్టారని, రాత్రంతా కూడా అతన్ని బాగా కొట్టారని, అండ్ ఇప్పుడేమో అతన్ని ఒక షెడ్ లో పడేశారని చెప్తాడు. ఇంకా అలా ఫర్దర్ డీటెయిల్స్ ఇచ్చేలోపే ఆ కాల్ కట్ అయిపోతుంది. వాళ్ళకున్న ఒక్కగానొక్క కొడుకు ఇలా కాల్ చేసి మాట్లాడేసరికి వాళ్ళకి గుండాగినంత పని అయింది. అసలు వాళ్ళకి అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. సో మళ్ళీ ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకుని ఆ ఫోన్ కి మళ్ళీ ట్రై చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఈసారి చేస్తున్నప్పుడల్లా పదే కట్ చేస్తున్నారు. సో ఇంకా ఆమెకు అర్థమైంది అక్కడ ఏదో చాలా తప్పుగా జరుగుతుందని. సో వెంటనే వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోదామని ఇంటి నుంచి బయలుదేరదాం అనుకున్నారు. బట్ అదే టైంలో మళ్ళీ కాల్ వచ్చింది, కానీ ఈసారి మాట్లాడింది షిబ్లీ కాదు. ఆ కాల్లో ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే, మేము మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం, కాబట్టి మీరు పదే కాల్స్ చేయడం ఆపేయండి, అలాగే పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయొద్దు. మీకు మీ అబ్బాయి ప్రాణాలతో కావాలంటే మీరు మాకు 15 లక్షల టక్కాలు ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ దానికి మీకు మేము 3 రోజులు గడువిస్తున్నాం అని చెప్పి ఆ కాల్ కట్ చేసేస్తాడు. టకా అంటే బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ, ఇక్కడ రూపీస్ ఎలాగో ఒక టకా అలాగనమాట. నేను ఆల్రెడీ చెప్పాను షిబ్లీ వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్. ఇంకా 15 లక్షల టకా తీసుకురావడం అంటే అది వాళ్ళకి ఇంపాసిబుల్. వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా సరే అంత అమౌంట్ అడ్జస్ట్ చేయలేరు. కానీ ఇక్కడ వాళ్ళ కొడుకు ప్రాణం స్టేక్ లో ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా అమౌంట్ ఎలాగైనా అడ్జస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపేసుకుని ఇంకా ఉన్న చుట్టాలు అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరిళ్ళకి కూడా డబ్బుల కోసం తిరిగారు. అలా 3 రోజులు గడిచిపోయింది. అంటే కిడ్నాపర్స్ ఇచ్చిన గడువు పూర్తయిపోయింది. అలా పూర్తయ్యేసరికి వీళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళు అడిగిన అమౌంట్ అంటే 15 లక్షల టకాకి కనీసం దరిదాపుల్లో కూడా లేదు. సో ఇంక వీళ్ళు చేసేదేం లేక ఆ కిడ్నాపర్స్ కాల్ కోసం వెయిట్ చేశారు. అలా 31 ఆగస్టున షిబ్లీ వాళ్ళ పేరెంట్స్ కి మళ్ళీ కిడ్నాపర్స్ నుంచి కాల్ వచ్చింది. షిబ్లీ వాళ్ళ పేరెంట్స్ కూడా
వాళ్ళ అమౌంట్ కోసం చాలా ట్రై చేశామని కానీ పని అవ్వలేదని ఇంక ఓపెన్ అయిపోయి చెప్పేస్తారు. ఇక్కడ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే వీళ్ళు అంత అమౌంట్ అడ్జస్ట్ చేయలేరని ఆల్రెడీ కిడ్నాపర్స్ కి తెలుసు. సో వెంటనే వీళ్ళు ఆ విషయం చెప్పగానే వాళ్ళు మళ్ళీ కొత్త డీల్ మాట్లాడారు. అదేంటంటే ఇప్పుడు మాకు 15 లక్షల టకా కాదు, కేవలం 2 లక్షల టకా ఇవ్వండి, మేము మీ అబ్బాయిని ఇచ్చేస్తామని చెప్పారు. అప్పుడు షిబ్లీ వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ ఆ 2 లక్షలు కూడా యాక్చువల్లీ వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ అని వాళ్ళు తీసుకురాలేమని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈసారి మాత్రం కిడ్నాపర్స్ ఏ మాత్రం కూడా జాలి చూపించట్లేదు. వాళ్ళు కనుక ఆ 2 లక్షల టకా ఇవ్వకపోతే వాళ్ళ అబ్బాయిని చంపేస్తామని చెప్పేసి పెట్టేస్తారు. ఈసారి కిడ్నాపర్స్ వాళ్ళకి ఇచ్చిన గడువు 4 days. ఇంకెలాగైనా సరే వాళ్ళ కొడుకుని కాపాడుకోవాలని చెప్పి ఇంకా షాప్స్ కూడా వీళ్ళు అడగడం స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళు ప్రీవియస్ గా కలెక్ట్ చేసిన అమౌంట్ అలాగే ఇప్పుడు కలెక్ట్ చేసిన అమౌంట్ కలిపి మొత్తం 2 లక్షల టకా జమ అవుతుంది. సో ఇంకా వాళ్ళ కిడ్నాపర్స్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 4th September 2023 మధ్యాహ్నం వీళ్ళకి మళ్ళీ ఆ కిడ్నాపర్స్ నుంచి కాల్ వచ్చింది. ఆ మనీ ఎక్కడికి తీసుకురావాలో టైం అండ్ లొకేషన్ చెప్పి వాళ్ళు కనుక పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ కొడుకుని ఇమ్మీడియట్ గా చంపేస్తామని చెప్పి మళ్ళీ వార్నింగ్ ఇస్తారు. సో వీళ్ళు కూడా ఇంకా చేసేదని లేక షిబ్లీ వాళ్ళ ఫాదర్ ఆ మనీని పట్టుకుని ఆ లొకేషన్ కి వెళ్తారు. అక్కడికి మాస్క్స్ వేసుకుని 2 కుర్రోళ్ళు వచ్చి ఆ డబ్బులు తీసుకుని మీ అబ్బాయి మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇంకా షిబ్లీ వాళ్ళ ఫాదర్ కూడా అమ్మాయి నేను డబ్బులు ఇచ్చేసాను కాబట్టి వాళ్ళు ఇంకా మా కొడుకుని వదిలేస్తారని కొంచెం రిలాక్స్ అయ్యి ఆయన ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇంకా వాళ్ళు వాళ్ళ అబ్బాయి ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఆ రోజు నైట్ అయిపోయింది కానీ షిబ్లీ ఇంకా ఇంటికి రాలేదు. అలాగే షిబ్లీ నంబర్ కూడా కాల్స్ ట్రై చేస్తున్నారు బట్ ఎవరు ఆన్సర్ చేయట్లేదు. వీళ్ళకి అసలు ఏం అర్థం కాలేదు. మళ్ళీ రోజులు గడుస్తున్నాయి కానీ వాళ్ళ అబ్బాయి ఇంటికి రాలేదు. వాళ్ళ అబ్బాయి కిడ్నాప్ అయ్యి అది 10వ రోజు 7th September 2023. ఇంకా ఆ రోజు అప్పటికే 10 రోజులు అయిపోయింది. అలాగే డబ్బులు కూడా తీసుకుని వాళ్ళ అబ్బాయిని ఇంకా పంపించకపోవడంతో వాళ్ళు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేశారు. ఇంకా పోలీసులు కూడా ముందే మాకెందుకు చెప్పలేదని అడిగి తిట్టారు. బట్ వాళ్ళ పరిస్థితిని కూడా అర్థం చేసుకుని నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ పోలీసులు షిబ్లీ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. షిబ్లీ యాక్చువల్లీ చాలా మంచివాడు అలాగే చాలా హార్డ్ వర్కింగ్ అని వాళ్ళ ఎంక్వైరీలో తేలింది. సో ఇంకా షిబ్లీ గురించి వాళ్ళ పేరెంట్స్ ని మామూలుగా అడుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మగారికి ఒక విషయం గుర్తొచ్చింది. అదేంటంటే షిబ్లీ పనిచేసే ఫామ్ లో షిబ్లీ కంటే కింద ఉన్న 6 వర్కర్స్ తో షిబ్లీకి ఒక గొడవ అయిందని దాన్ని ఆ ఫామ్ ఓనర్ వచ్చి ఆపాడని చెప్తారు. సో ఇంక పోలీసులకి వెంటనే ఆ 6 అనుమానం వచ్చి వెంటనే ఫామ్ కి వెళ్లి వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటారు. ఫస్ట్ అయితే ఈ 6 కూడా మాకు అసలు ఆ కిడ్నాపింగ్ తో ఏ సంబంధం లేదని వాళ్ళు ఏ తప్పు చేయలేదని చెప్పి స్ట్రాంగ్ గా చెప్తూ ఉంటారు. కానీ పోలీసులు వాళ్ళ టెక్నిక్స్ వాడే కొద్దీ అందులో ఒకడు బ్రేక్ అవుతాడు అండ్ ఆ కిడ్నాపింగ్ లో ఇన్వాల్వ్ అయిన మొత్తం 6 పేర్లు కూడా అక్కడ మెన్షన్ చేస్తాడు. సో ఈ కిడ్నాపింగ్ లో ఇన్వాల్వ్ అయిన అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అసలు కిడ్నాపింగ్ ఎలా చేశారో అండ్ ఇప్పుడు షిబ్లీ ఎక్కడున్నాడని క్వశ్చన్ చేస్తారు. కానీ వాళ్ళు అసలు షిబ్లీ గురించి మాట్లాడడానికి నిరాకరిస్తూ ఉంటారు. ఆల్రెడీ వీళ్ళు తప్పు ఒప్పుకున్నారు కాబట్టి పోలీసులు వీళ్ళ మీద టార్చర్ టెక్నిక్స్ వాడి ఫైనల్లీ ఒక్కడు నిజం చెప్పడం స్టార్ట్ చేశాడు. అదేంటంటే 28th August షిబ్లీ వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు వీళ్ళాగురు కలిసి షిబ్లీని కిడ్నాప్ చేశారు. యాక్చువల్లీ వీళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు షిబ్లీని కిడ్నాప్ చేసి అతన్ని కొట్టి వాళ్ళ ఇంట్లో నుంచి కొంత అమౌంట్ రాబట్టి మళ్ళీ అతన్ని రిలీజ్ చేసేయాలి. కానీ ఇక్కడ ఏమైందంటే మధ్యలో షిబ్లీ 2 కిడ్నాపర్స్ యొక్క ఫేస్ చూసేశాడు అండ్ వాళ్ళకి భయం వేసింది. ఒకవేళ షిబ్లీని మనం ఇప్పుడు వదిలేమంటే అతను డైరెక్ట్ పోలీసులకి మన గురించి చెప్పేస్తాడని మనం జైలుకి వెళ్ళక తప్పదని. సో ఇంకా షిబ్లీని చంపడమే దీనికి ఉన్న ఒకే ఒక్క దారి అని వాళ్ళు అనుకుంటారు. ఆ 6లో ఒకడు అక్కడే పక్కన టేబుల్ మీద ఉన్న ఒక కత్తిని తీసుకుని షిబ్లీని పొడిచి చంపేస్తాడు. ఇలా ఈ జరిగిన స్టోరీని అంతా కూడా పోలీసుల దగ్గర వీళ్ళు ఒప్పేసుకుంటారు. అండ్ ఆ తర్వాత పోలీసులు మరి ఆ శవాన్ని ఏం చేశారు అని అడుగుతారు. వెంటనే అందరూ సైలెంట్ అయిపోతారు. ఆ తర్వాత వీళ్ళు పోలీసులకి ఏం చెప్పారంటే వాళ్ళు షిబ్లీ యొక్క బాడీ పార్ట్స్ అన్నిటిని కూడా సపరేట్ గా కట్ చేసేసి అంటే తల కాళ్ళు ఇలా మొత్తం అన్నిటిని కూడా సపరేట్ గా కట్ చేసేసి అక్కడే ఉన్న కొండ ప్రాంతంలో విసిరేశారని చెప్తారు. సో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళందరినీ తీసుకుని ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి చూస్తే అలా అతని బాడీ పార్ట్స్ అన్ని లైన్ గా పడి ఆ కిందే షిబ్లీ యొక్క తల కూడా ఉంటుంది అండ్ ఆ ఫేస్ కూడా అస్సలు గుర్తుపట్టలేని విధంగా ఉంటుంది. అండ్ ఇంక షిబ్లీ వాళ్ళ పేరెంట్సే అక్కడ ఉన్న వస్తువులు అలాగే ఆ డ్రెస్ చూసి అది షిబ్లీ అని కన్ఫర్మ్ చేస్తారు. ఇక్కడ ఇంకొక డిస్టర్బింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే ఉమాంగ్ చింగ్ మర్మా అనే ఒక 26 ఏళ్ల అబ్బాయి షిబ్లీని కత్తితో పొడిచి తన బాడీ పార్ట్స్ ని తనే సపరేట్ చేశాడని అలాగే సపరేట్ చేశాక తన మాంసాన్ని తను కొంచెం తిని మిగిలిన దాన్ని పడేశారని చెప్తాడు. సో ఈ కేస్ బంగ్లాదేశ్ లో చాలా ఫేమస్ అయిపోయింది. ఈ స్టోరీ అంతా కూడా వార్తల్లో సర్క్యులేట్ అవడంతో మొత్తం జనాలందరికీ కూడా చాలా కోపం వచ్చి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంతా కూడా ఈ 6 మీద ఎంతో వ్యతిరేకంగా ఉన్నారు. సో ఏం జరిగిందంటే పోలీసులు ఈ 6 తీసుకెళ్తున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ వచ్చేసి వీళ్ళపై అటాక్ చేసి అందులో ఉమాంగ్ చింగ్ మర్మా ఎవరైతే ఆ బాడీ పార్ట్స్ ని కట్ చేసి తిన్నాడో అతన్ని బయటికి లాగి అతన్ని కొట్టి చంపేశారు. సో ఇంకా ఆ తర్వాత పోలీసులు టియర్ గ్యాస్ వాడి అలాగే కొంచెం లాఠీ చార్జ్ చేసి మొత్తానికి మిగిలిన 5 వాళ్ళు కాపాడి మళ్ళీ జైల్లో పెట్టడం జరిగింది. సో అలా ఈ షిబ్లీ సాదిక్ హృదయ్ కేసు ఎండ్ అవుతుంది.
ఇలా చిన్న చిన్న విషయాలకి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుని కన్న తల్లిదండ్రులకు తీరని మానసిక క్షోభను గురి చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష వేసినా సరే జస్టిస్ అయితే జరగదు. షిబ్లీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బయట జరిగే క్రైమ్స్ అనేవి మీరు ఇప్పుడు విన్నదానికంటే కూడా 100 times ఎక్కువ బ్రూటల్ గా ఉంటాయి. నేను అక్కడికి చాలా ఫిల్టర్ చేసి మీకు కొన్ని క్రైమ్స్ ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. నేను చూసినవి నేను మీకు చెప్పానంటే మీకు రాత్రి నిద్ర కూడా పడదు. సో అందుకనే ఫస్ట్ నా ఆడియన్స్ ఏంటనేది చూసి దాన్ని బట్టి నేను కేసులు వేయాలని చెప్పి ఇలా మెల్లిగా స్టార్ట్ చేస్తున్నాను. నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి. అతి తొందరలోనే నెక్స్ట్ వీడియో పడుతుంది అండ్ ఆ వీడియోలో నేను మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్, టేక్ కేర్.